గుడ్ మార్నింగ్, ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న వాక్యాన్ని ధ్యానిద్దామా? లూకా సువార్త 12వ అధ్యాయము 7వ వచనము. మీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నవి, భయపడకుడి, మీరు అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులు కారా. ఇక్కడ మనం వాక్యం ధ్యానించినట్లయితే మీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నవి. మీ తల వెంట్రుకలు అంటే మన తల వెంట్రుకలన్నీ, మన తల వెంట్రుకలు మనం లెక్క పెట్టుకోగలుగుతామండి? లేదు, బట్ లెక్కింపబడి ఉన్నవి అని ఇక్కడ వాక్యం సెలవిస్తుంది. సో మీరు భయపడకుడి. మీరు ఎందుకు భయపడుతున్నారు? భయపడవద్దు అని దేవుడు ఇక్కడ స్పష్టంగా తెలియపరుస్తున్నాడు. మీరు అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులు కారా? ఇక్కడ క్వశ్చన్ మార్క్ ఏంటంటే, మీరు అనేకమైన అంటే అనేక రకాల పిచ్చుకలు ఉన్నాయండి ఈ యొక్క వరల్డ్లో. సో ఆ పిచ్చుకల కంటే మీరు శ్రేష్ఠులు కారా? ఎస్, మీరు శ్రేష్టమైన వారు. మీరు నా సొత్తు. మీరు పేరు పెట్టి పిలిచినాను నేను మీకోసం రక్తం పెట్టి నేను కన్నాను మిమ్మల్ని ప్రభువు ఈ వాక్యం ద్వారా స్పష్టంగా తెలియపరుస్తున్నాడు. కాబట్టి మనము ప్రతి విషయం గురించి చింతపడన అవసరం లేదు. మనం కూర్చుండుట, నిల్చుండుట, మాట్లాడుట ప్రతిదీ ప్రభుకు తెలిసే ఉన్నదండి. అందుకే ప్రభు అంటున్నాడు, మీరు ఈ లోకంలో ఉన్న పక్షుల కంటే, ఆ పశువాదుల కంటే, ఈ సముద్రంలో సంచరిస్తున్న నా చేపల కంటే, జలరాశుల కంటే, ప్రతి ఒక్క దానికంటే మీరు చాలా బహుశ్రేష్టమైన వారు. మీరు నాకు ఇష్టమైన బిడ్డలు. మిమ్మలను నేను కొనుక్కున్నాను, మీరు నా సొత్తు అని ప్రభు చాలాసార్లు అన్నాడండి. కాబట్టి మనము ప్రతి విషయం ముందు భయపడకుండా ఉండాలి. భయపడకుడి అని కూడా దేవుడు ధైర్యం చెప్తున్నాడు. ఈ లోక మనుషులు మనకు కొద్ది మట్టుకు ధైర్యం చెప్తాడు, హెల్ప్ చేస్తారు. కానీ మనకు శాశ్వతంగా ధైర్యం చెప్పే దేవుడు యేసుప్రభుయేనండి. శాశ్వత కాలం మనకు తోడుండే దేవుడు కూడా యేసుప్రభువే. మనం ఈ సత్యం ఎరిగి ఉండాలి. కానీ మనం మాటికి పడిపోతూ ఉంటాం ఈ లోకంలో. ఎందుకంటే మనుషుడు పడిపోయే స్వభావం కలవాడు, చెడ్డ బుద్ధి కలవాడు, బలహీనుడు. కాబట్టి మన ప్రభు బలవంతుడు, మన ప్రభు గొప్పవాడు, జీవం గల దేవుడు, మనకు సహాయం చేసే దేవుడు, అసాధ్యమైన వాటిని సుసాధ్యం చేయగల దేవాతి దేవుడు మనకున్నాడన్న ధైర్యము మనము తెలుసుకోవాలండి. మనం వాక్యం ధ్యానించినట్లయితే మనము దేవుడి ప్రేమను తెలుసుకోగలుగుతాం. మనకున్న సమస్యలను బట్టి మనము విడిపించగలుగుతాము. కాబట్టి మనకు ఏమి జరుగుతుంది, మన జీవితంలో ఏమవుతుందో అని ప్రతిదీ ప్రభు ఎరిగే ఉన్నాడండి. కాబట్టి మనం భయపడకుండా ఉండవలనని ఈ వాక్యం స్పష్టంగా తెలియపరుస్తుంది. మన తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నాయంటండి. మనం అనుకుంటాం మనల్ని ఎవరు చూస్తున్నారులే, మన తల వెంట్రుకలు ఎవరికి తెలుసులే అని. కానీ ప్రభువుకి తెలుసు. మన ప్రతి ఆలోచన, ప్రతి నడక, మన తలంపులన్నీ ఎరిగి ఉన్నాడు. కాబట్టి మన ప్రభు మనకు తోడై ఉన్నాడు.